Hello everyone, welcome back to my YouTube channel Roshni's Life Cinefree. Let's make గులాబ్ జామున్. యాక్చువల్గా మా చెల్లి బర్త్డే ఉందన్నమాట. సో దానికోసం గులాబ్ జామున్ స్పెషల్, దానికి ఇష్టము, దానికి చేసుకోవడం రాదు కాబట్టి నేను బాగా చేస్తాను. ప్లీజ్ ఇగ్నోర్ మై అవతారం బికాస్ ఇప్పుడే జస్ట్ బాత్ చేసి వచ్చానమాట. హెయిర్ అంతా చాలా వెట్టుగా ఉంది. ఏదైనా క్లిప్ పెట్టాను అనుకోండి ఇంకా చల్లగా ఉంది, తలనొప్పి వస్తుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ మై అవతారం. ఇంకా గులాబ్ జామున్ పౌడర్ స్లోగా, వాటర్ ఉంటే వాటర్, పాలు ఉంటే పాలు, ఆయిల్, గీ ఏదైనా వేసుకొని మెత్తగా నీట్ చేసుకొని పెట్టాలన్నమాట. మనకి ఎంతగా వీలైతే అంతగా నీట్గా బాగా మెత్తగా అయ్యే వరకు బాగా ఇట్లా నీడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కిందకి సెగ్రిగేట్ చేసుకున్నాను బికాస్ ఒకటే పార్ట్ ఉంటే నా వల్ల ఫుల్ కంప్లీట్ వత్తలేను. అందుకు నేను 2 పార్ట్స్గా సెగ్రిగేట్ చేసుకుని బాగా ఎంత వీలైతే అంత మెత్తగా ఇట్లా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకొని ఒక ½ అన్ అవర్ వదిలేస్తే మంచిగా మెత్తగా అవుతుంది పిండి. పాకానికి మనం ఎంత గ్లాస్ పంచదార అయితే తీసుకుంటామో అన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ పంచదార వేసాను. చూద్దాం. 2 గ్లాస్ ఆఫ్ పంచదార అంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్. 2 గ్లాస్ ఆఫ్ పంచదారకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మేము అంత ఓవర్ స్వీట్ అయితే తినము, సో అందుకే ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. జస్ట్ మనం ఆ పంచదార కరిగే వరకు ఉంచితే చాలు. సో కనిపిస్తున్న విధంగా పంచదార కరిగేంత వరకు ఉంచుకుంటే చాలు. మనకి గులాబ్ జామ్కి పాకం రావాలి, అది ఏం అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగి ఆల్రెడీ మనము నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న సైజులో గులాబ్ జామున్ చేసుకొని లో ఫ్లేమ్లో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు నీట్గా తిప్పి వేయించుకోవాలి. అలాగ వేసేసి వదిలేస్తే మాత్రం గులాబ్ జామున్ అస్సలు వేగదు. సో అందుకే నీట్గా తిప్పుకొని వేయించేసుకొని సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పంచదార పాకంలో వేసేస్తే గులాబ్ జామ్ రెడీ. అంతే ఫర్ దిస్ వీడియో.